హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ టైటిల్ కోసం గత 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగావేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగావేలం జరగనుండగా బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెగావేలంలో ఆర్సీబీ, భారత్కు చెందిన 3 అనామక క్రికెటర్లను కొనుగోలు చేయాలనుకుంటుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తుంది. పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే టీం కాంబినేషన్లో సమతూకం వస్తుందని భావిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు. ఎగ్జామింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతను టీమిండియా స్టార్గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి ఆర్సీబీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే నితీష్ కుమార్ రెడ్డిని సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ బిగ్ హిట్టర్ శశాంక్ సింగ్పై కూడా ఆర్సీబీ ఓ కన్నేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో శశాంక్ సింగ్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్యాటింగ్కు దిగి జట్టును విజయం వైపు నడిపించాడు. మంచి ఫినిషర్గా అందరి ప్రశంసలను అందుకున్నాడు. అలవోకగా భారీ షాట్లు ఆడటం అతని ప్రత్యేకత. అతను వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ను వదులుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన మహిపాల్ లోమ్రేర్ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 2024 సీజన్లో మహిపాల్ లోమ్రేర్ పర్వాలేదనిపించాడు. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.